నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఇది చదరంగం కాదు, రణరంగం. ఎస్, ఇది 100% రణరంగమే. బిగ్ బాస్ సీజన్ 9 అంటే మొదటి సీజన్ నుంచి సీజన్ 9 వరకు కూడా గతంలో ఏ సీజన్లో జరగనట్టుగా నిన్న 8th వీక్ నామినేషన్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఈరోజు కూడా కొన్ని నామినేషన్స్ కంటిన్యూ అవబోతున్నాయి. ఏంటంటే ఆ ట్విస్ట్, బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్లు అంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, వీక్కి ఉంటాయి, మారుతాయని హోస్ట్ నాగార్జున గారు చెప్పినప్పటికీ కూడా మొదటి 2-3 వీక్స్ కొంచెం బోరింగ్గా, కొంచెం నార్మల్గా, కొంచెం గతంలో జరిగిన సీజన్స్లో ఏవైతే జరిగినాయో అలా కంటిన్యూ అవుతున్నా కూడా 4th వీక్ నుంచి మొత్తం మార్చేశాడు బిగ్ బాస్. సో అంతే ఇంట్రెస్టింగ్గా షో నడుస్తుంది. కంటెస్టెంట్లు చాలామందికి కొంత బోరింగ్గా ఉన్న ఇమ్మాన్యుయేల్ మాత్రం 4 వీక్స్ వరకు, 5 వీక్స్ వరకు జస్ట్ ఎంటర్టైన్మెంట్తో నడిపించాడు. అది ఎవరైనా నో చెప్పగలరా? 100% అది కరెక్టే. ఏదైతే తనూజాకి తనకి చిన్న మాట విషయంలో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ జరిగిందో అక్కడ కాస్త నెగిటివ్ అయ్యాడు బయట ఆడియన్స్కి. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకోలేదు, నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. అండ్ అలాగే తన పవర్ని భరణికి ఉపయోగించలేదు, భరణి ఎలిమినేట్ అయ్యాడు. సో భరణికి ఉపయోగిస్తే తను ఎలిమినేట్ అవ్వకుండా హౌస్లో ఉండేవాడు అనే విషయానికి కాస్త ఇమ్మాన్యుయేల్ వాళ్ళు ఆడియన్స్ అర్థం చేసుకున్న దాంట్లో కొంచెం నెగిటివ్ అయ్యారు అనుకోవచ్చు. కాకపోతే తనకి పవర్ వచ్చింది కాబట్టి తన ఇష్టం, తనకి నచ్చిన వాళ్ళకి తను ఉపయోగించుకుంటాడు. సో అలాగే ఆయన తన నిర్ణయాన్ని ఉపయోగించుకున్నాడు, అలాగే రాముని సేవ్ చేశాడు. కానీ బయటకు మాత్రం ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటు పొడిచాడు, తను డబుల్ గేమ్ ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. సో నాకు తెలిసి ఇమ్మాన్యుయేల్ 99% తను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో అది మాట్లాడేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు, అందరితో ఒకేలా ఉంటున్నాడు, హౌస్ మేట్స్ అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసి నేను ఇమ్మాన్యుయేల్కి సపోర్ట్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి. జరిగింది చూసింది నేను చెప్తున్నా అంతే. ఇంకా మనం నామినేషన్స్ విషయానికి వచ్చేద్దాం. నామినేషన్స్ విషయానికి వస్తే 8th వీక్లో సో ఎప్పుడు కూడా జరగలేదు. ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఫస్ట్ సీజన్ షష్ఠి దగ్గర నుంచి, అంటే నిన్న ఎపిసోడ్లో మనం చూడలేదు, ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాము. ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరినీ కూడా హౌస్లోకి పిలిపించి, హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేనివి, హౌస్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా చూసినవి రెండూ కలిపి దంచి కొట్టేశారు అంతే. మనకి ఏదైతే తుఫాన్ బయట హడావిడి చేస్తుంది అనుకుంటున్నామో అదే తుఫాన్ నిన్న బిగ్ బాస్ హౌస్లో కనిపించింది నాకు. సో ఇదే రేంజ్లో ఈరోజు కూడా ఉంటుందని అనుకుంటున్నాము. మనకి భరణి అండ్ ఫ్లోరా, మనీష్, షష్ఠి, ప్రియ, శ్రీజ వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ వాళ్ళు ఎవరైతే బాండింగ్ అని అనుకుంటున్నారో మనకి రీతు అండ్ పవన్, తనూజ, ఇంకా కళ్యాణ్, ఇలా బాండింగ్స్ మీద డిపెండ్ అయ్యి, అండ్ మాధురి వీళ్ళందరూ బాండింగ్స్ కాదా, ఈ బాండింగ్స్తో ఎందుకు గేమ్ని పాడు చేసుకుంటున్నారని హింట్ ఇవ్వడంతో పాటు టాప్ 5లో ఎవరుంటారు అండ్ విన్నర్ రేస్లో ఎవరున్నారని కూడా కొంత లీక్ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈరోజు ఎవరెవరు నామినేట్ అవుతారు, టోటల్గా ఎంతమంది నామినేషన్స్లో ఉంటారు? నాకు తెలిసి అందరూ ఒక కెప్టెన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ 8th వీక్ జరిగిపోతుంది. సో 10th వీక్లో ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు. దానికోసం హౌస్లో ఉన్న వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు, బయట ఉన్న ఆడియన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడడానికి. సో శ్రీజ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నాను. శ్రీజ లోపలికి వచ్చిన తర్వాత గేమ్ అంతా చేంజ్ అయిపోయిందండి, ఒక్కసారిగా మారిపోయింది. పాయింట్ ఏంటంటే తను ఎవరిని నామినేట్ చేయాలనుకుంటుందో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మాధురి ఆల్రెడీ నామినేట్ అయిపోయింది, తను ఎవరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు అని ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అయినా కూడా రావడమే మాధురి గారు మీ పేరేంటండి, దువ్వెల మాధురియా లేకపోతే శ్రీనునా, దువ్వాడ మాధురియా ఏంటో నాకు అర్థం కావట్లేదండి, బయట కూడా నేను అడిగాను మాకే తెలియదు నీకేం తెలుస్తుంది అని అన్నారు అని చెప్పి తను రావడమే మాధురి మీద కొన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. నీకేమని పిలవాలో అదే పిలవండి అని చెప్పి చాలా సైలెంట్గా మాధురి ఆన్సర్ ఇచ్చింది. అలాగే
ఎవరైతే 2 చేతులు కలిస్తే చప్పట్లని నిన్ను అవమానించారో, నిన్ను కించపరిచారో, నీ వెనక మాట్లాడుకున్నారో వాళ్ళతోనే నువ్వు బాండింగ్ ఎలా పెట్టుకున్నావని తనూజని క్వశ్చన్ చేసింది. ఇంకా బిగ్ బాస్ ఇది రాంగ్ వేలోకి వెళుతుంది, తను నామినేట్ చేయాల్సిన వాళ్ళు వేరు కానీ మాట్లాడుతుంది, క్వశ్చన్ చేస్తుంది వేరే వాళ్ళు అనుకొని బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మీరు వచ్చిన పని చూసుకొని చక్కగా గౌరవంగా బయటకు వెళ్ళిపోతే మంచిది అని చెప్పడంతో తను కళ్యాణ్ని నామినేట్ చేసింది. కళ్యాణ్, శ్రీజ చాలా క్లోజ్గా ఉన్నారు, గేమ్స్లో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. అండ్ కొన్ని సందర్భాల్లో కాస్త ఎమోషనల్ అయినా డౌన్ అయినా సపోర్ట్ చేసుకుంటూ నీకు నేనున్నా నాకు నువ్వున్నావు అనుకుంటూ వాళ్ళ బాండింగ్ కూడా బ్రదర్ అండ్ సిస్టర్లా చాలా చక్కగా నడిచింది. కానీ ఆ బాండింగ్ గురించి అదే ఇప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు బాండింగ్స్ కంటిన్యూ చేస్తున్నారు. సపోర్ట్ లేకుండా భరణిని అడిగారు క్వశ్చన్ నాగార్జున గారు, మరి బాండింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, సపోర్ట్ ఎక్కువ అవుతుంది, సపోర్ట్తోనే ఆడుతుంది అని అంటున్నావు కదా, నువ్వెందుకు కెప్టెన్ కాలేకపోయావు అంటే నాకు సపోర్ట్ చేయలేదు సార్ అని. మరి సపోర్ట్ లేకుండా కెప్టెన్ ఎలా అవుతావు అని క్వశ్చన్ చేస్తే భరణి దగ్గర నో ఆన్సర్. సో భరణి గారు టాప్ కంటెస్టెంట్ అండ్ అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ కంటెస్టెంట్స్లో ఉంటారు, టాప్ 5లో అనుకున్నారు అందరూ. కానీ ఆయన చాలా షాక్ ఇచ్చి ఎలిమినేట్ అయ్యారు. ఏంటి, ఎన్ని వీక్స్లో అంటే వీకెండ్లో నాగార్జున గారు వచ్చి నువ్వు బాండింగ్స్ పెట్టుకుంటున్నావు, బరువు పెట్టుకుంటున్నావు అని చెప్పినా కూడా నెక్స్ట్ డే అదే బాండింగ్తో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన ఎవరిని కూడా ఏదైతే బాండింగ్లో ఉన్నారో రాముని కానివ్వండి, తనుజాని, రాముని అండ్ దివ్యాని, ఈ ముగ్గురితోనే వాళ్ళ బాండింగ్ కంటిన్యూ అవుతుంది అని అందరికీ అర్థమైపోయి భరణి ఎలిమినేట్ అయ్యారు. సో అలాగే రావడమే ఎలిమినేట్ చేయడానికి లోపలికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఇమానియల్ ఒక హగ్ ఇచ్చాడు. కట్టప్ప ఎంత పని చేసావు కట్టప్ప, అమరేంద్ర బాహుబలిని మోసం చేసావు అని చెప్పి భరణి వేయడం, ఆ డైలాగ్ వేయడం ఎవరికీ నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే ఆయన బాహుబలి రేంజ్లో అక్కడ గేమ్ ఆడేం చూపించలేదు. హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు చాలామంది అలాగే అనుకున్నారు టాప్ 5లో లేదా విన్నింగ్ రేస్లో భరణి ఉంటారు అని. కానీ అంచనాలన్నింటినీ తారుమారు చేసేసి ఆయన ఫ్యాన్స్ని కూడా ఒక్కొక్క సందర్భాల్లో ఆయన డిస్కరేజ్ చేశారన్న విషయాన్ని క్లియర్గా తెలిసిపోతుంది ఆడియన్స్కి. సో బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు 8th వీక్ నామినేషన్ సెకండ్ డే కూడా కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసి అందరూ నామినేషన్స్లో ఉంటారు, ఒక కెప్టెన్ తప్ప. చాలా హాట్గా, చాలా టెన్షన్గా బిగ్ బాస్ ఎవ్రీడే ప్రతిరోజు ఎపిసోడ్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో తెలుగు ఆడియన్స్ అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ అలాగే సీరియల్ ఫ్యాన్స్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుని చూస్తూ ఉంటారు మిస్ అవ్వకుండా. ఎందుకంటే వాళ్ళు సీరియల్స్ చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఆ అభిమానులే ఈ బిగ్ బాస్లో ఉండడం వల్ల కాస్త ఇంకా ఆడియన్స్ ఎక్కువ అయ్యారు. సో టీఆర్పీ రోజుకి పెరిగిపోతూ ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని నాగార్జున గారు కూడా చెప్పారు. కాబట్టి సో నిన్న నైట్ ఏదైతే నామినేషన్స్, ఈరోజు ప్రోమో అప్డేట్స్ అయితే చాలా క్లియర్గా చెప్పేశాను. మీ ఓట్ ఎవరికో వెంటనే ఓట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరో, వాళ్ళు టాప్ 5లో ఉండాలనుకున్నా, గెలవాలనుకున్నా వెంటనే వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.